వాళ్ళు సహోదరులారా, కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, యేసు ప్రభు ఒక దగ్గర ఒక గుట్ట మీద కూర్చున్నప్పుడు కొంతమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అలాగా ఏదో చెప్పాలని ఆలోచనతో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారి ముఖాల్ని ఇలా తేరుగా చూసి, ఏంటి మీరు ఏదో ఒక విషయం చెప్పాలని మీరు అనుకుంటున్నారే అని ప్రభువుకి హృదయం తెలుసు కాబట్టి అలాగా అనగానే వాళ్ళందరూ చూసి, ప్రభువా, ఒక దగ్గర నీ నామములో దెయ్యాల్ని తీస్తున్నారు, దెయ్యాల్ని వదిలేస్తున్నారు అని చెప్పాడు. ఓహో, అంతేనే, ఇప్పుడు మంచిదే, అది మనవారే అని. అదేంటి, ఎక్కడో మా దెయ్యాలు తీస్తున్నారు కదా, అది ఎలాగవుతుంది, కుదురుతుంది? నీ నామంలో దెయ్యాలు అంటే అది తీస్తున్నారు, దెయ్యాలు పోగొడుతున్నారని చెప్తున్నాడు యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, ఈ భూలోకంలో దెయ్యములు వదలగొట్టాలనుకుంటే ఒక దేవునికే భయపడతా తప్ప మనిషికి కాదు. మరి దేవుడు ఎవరు? ఈయనే. కాబట్టి ఒక మాట అన్నారు యేసు, ఇదిగో మన పక్షంలో ఉన్నవారే మనకి విరోధం కానివారు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే, యేసు నామములో తప్ప ఏ నామములో కూడా దెయ్యం పోదు. కారణం ఏంటంటే, యేసు ఒక ఆత్మ, ఒక పరిశుద్ధ ఆత్మ, పరలోకం నుండి ఒక శక్తి గల ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ గురించి ఎవరు కూడా తెలుసుకోలేకపోతారు. నిజమే, ఇప్పుడు కూడా తెలుసుకోలేదు. అందులో ఒక శక్తి, ఒక పవర్ ఉన్నది. దెయ్యములతోని, చెడుపులతోని, ఏవేవో బాధలతో ఉన్నవాళ్ళు యేసు నామములు, యేసు రక్తమైన అనమనండి. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా సాతానుకు భయం. అవును, కొన్ని అమెరికాలో కొన్ని దగ్గర సినిమాలు తీస్తారు, కొన్ని విషయాలు మనం చూస్తుంటాం. శ్మశానంలో సిలువ, దెయ్యాలు ఎవరికి పట్టిన సిలువ చూపిస్తారు, సినిమాలో చూపించే దెయ్యాలు పారిపోతుంటాయి. అంటే నిజమో అబద్ధం అనుకుంటాను. దేవుడు ఉన్నాడని ఎంత నిజమో దెయ్యం కూడా ఉన్నది. ఇది నిజం, ఇది మరీ నిజం. అయితే ఇక్కడ ఏంటి, దెయ్యం వాళ్ళు ఎవరో వదలగొడుతున్నారు అని చెప్తే దెయ్యాలు వదలవు. యేసు నామంలో తప్ప వేరే నామంలో దెయ్యాలు వదలవు. అప్పుడు మనకి విరోధం కాని వాళ్ళు మనవాళ్ళే అని చెప్పాడు ప్రభు. ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రార్థన చేస్తారు, సంఘాల పేర్లు మార్చేస్తారు, జనాలు ఎన్నెన్నో విధాలుగా పెడుతున్నారు. యేసు సంఘమని, క్రీస్తు సంఘమని, లేదంటే పెంతుకొస్తు సంఘమని, ఎన్నెన్నో. కానీ యేసు నామంలో శక్తి ఉందని సంగతి వాళ్ళకి తెలియదు. ఈ రోజున కూడా చాలామంది అక్కడక్కడ, నాకు ఒక ఆమె చెప్పింది, అక్కడక్కడ తిరుగుతూ ఆవిడికి ఎవరో చెడు పెట్టారంట, అది వదలట్లేదు. అది దెయ్యం కింద ఆవిడ బాధపడుతుంది. ఆవిడ ఏదో బాధలు పడుతూ ఆ చర్చికి వెళ్ళి ఎక్కడ వదలలేదు. అప్పుడు లాస్ట్ని దేవుని స్వరం వినిపించిందంట, నీవు దెయ్యం నుంచి విడుదల పొందుతాను అనేది. ఏంటి, నేను చర్చికి వెళ్ళాను కదా వదలలేదంటే, చర్చిల్లో నిజంగాను సంఘాలు వాళ్ళ విరోధం ఉన్నారు తప్ప ఈ నిజమైన ప్రార్థన చేయడానికి ఎవరు కూడా ఖాళీ లేదు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండట్లేదు. పరిశుద్ధంగా ఉంటేనే దెయ్యం పోతుంది. ఎక్కువ స్తుతించి ఆ యేసు రక్తం చెప్పి ఆయన శక్తిని మనం పొందితే, లేకపోతే దెయ్యం పోవడం అసంభవం. అప్పుడు ఆమె వెళ్ళి ప్రార్థన చేసింది. రాత్రిని ప్రార్థన ఎక్కువ చేయగానే దేవుని స్వరం వచ్చి, అమ్మ నీకు దెయ్యం పోతుందని చెప్పాడు. అదేంటంటే, బైబిల్ ఎప్పుడు చదువుతావు, ఎక్కువ స్తుతిస్తాను, యేసు రక్తం చెప్తాను, ఆ సాతాను నీ దగ్గర ఉండలేదు, అది కాలిపోతుంది ఎనీ టైం నువ్వు ప్రార్థన చేయండి వల్ల అని చెప్పాడు. అవును, ఆ నిజం ఎక్కువ స్తుతించాలి. దావీదు కీర్తన ఉంది, ఇదిగో జీవితకాలం అంతయు నేను ఎలాగ స్తుతించుదును యెహోవాని, 53 కీర్తనల 23వ వచనంలో ఉంటుంది, 63, 4-5 వచనాల్లో 6వ వచనంలో ఉంటుంది, నా జీవితకాలం అంతా నేను ఎలాగ స్తుతించుదును అని. ఇదేంటంటే స్తుతి దేవునికి ఆరాధన అంటే దేవుడు ఆత్మ మనలో దిగుతుంది. ఆ ఆత్మ వచ్చేటప్పుడు అగ్ని జ్వాలలు లాంటివి వచ్చేటప్పుడు, మోసే కూడా దేవుని చూడాలని అక్కడ ప్రయత్నించేటప్పుడు అగ్ని జ్వాలలు లాంటివి ఆయన చూశారు ఎదురయ్యేది. దేవుడు చూడగలదు. హృదయ శుద్ధి వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసుదురు అని బైబిల్లో మనకు చెప్పబడుతుంది. శుద్ధీకరణ కావాలి. అవి శుద్ధీకరంగా ప్రార్థించితే సాతాను పోయి. ఇక్కడ సంఘాలు కావాలని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని కాదు. నీ హృదయానికి దేవునికి నీ హృదయం ఇచ్చవో వెంటనే నిన్ను హృదయాన్ని ఆయన ముడతాడు. అయితే అక్కడ దెయ్యం అక్కడ చేస్తున్నాన్ని ఏమనంటే, మన పక్షంలో ఉన్నవాళ్ళు
మనకి విరోధం కాని వాళ్ళే అని యేసుప్రభు చెప్పాడు. అంటే దెయ్యాలు వాళ్ళు తీస్తారు యేసునామంలోనే ఎక్కువ స్తుతించి ఇచ్చేసి శక్తిని పొంది, యేసునామంలో కొన్ని దగ్గర పొలాల్లో అక్కడెక్కడ యేసుప్రభు శిష్యులు కూడా దెయ్యాల్ని వదలగొట్టారు. ఎవరైనా అన్యులు గిన్యులు వాళ్ళు దేవుడు ఒకడే. యేసు నామంలో ఎవరైనా దెయ్యం పో అంటే దేశ రక్తం అని అంటే మొదటి దెయ్యం పెట్టింది దగ్గరికి వెళ్ళాను ఒకరికి. ఆమె అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పాను, అన్ని ఊకొట్టేసింది. అయితే యేసు రక్తం మనం మా అన్న అంటుంది, అవన్నీ దేవుడు సారవా నీకు ఎందుకు అవన్నీ అంటుంది. అంటే యేసు రక్తంలో పరిశుద్ధి ఉంది, పరలోకం ఉంది, అన్నీ ఉన్నాయి. దెయ్యం ఎవరు? దేవుడి నుంచి తప్పి దేవుడి దగ్గర శిష్యుడిగా ఉండి మోసం చేసి మానవుల్ని అది త్రోయబడింది, దానికే నరకం శాంక్షన్ అయింది. అదే నరకానికి మనిషిపోతున్నాడు ఈ రోజుని. అదే దెయ్యం. అది దేవుని తెలియక ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళక భూమి మీద ఉడిపోతుంది. దానికి నరకం తప్పదు. అందుకే రక్షణ పొందండి, నేడే రక్షణ దినము అంటారు. ఎప్పుడైనా యేసునామంలో దెయ్యాలు ఎవరికి ఎండగొడతానంటే దేవుడి శక్తి వల్లే. దెయ్యాన్ని దెయ్యం వల్ల తీయలేరు. బురదకాలుడు కడగలడా? మంచి కాలుడు మంచి చేతులోడు బురద కాలుడు కడగలడు. బురద నీళ్ళతో బురద కడగలమండి, కడగలేక. మంచి నీళ్ళతో బురద నీళ్లు కడగలము. అలాగే దెయ్యాన్ని దెయ్యంతో ఎవరు తీయగలడు? తీయలేడు. అందువలన అద్దాన్ని అద్దంతో కొయ్యలేరు. అద్దం కొయ్యాలంటే వజ్రం కావాలి. ప్రతి మనిషి పాప క్షమాపణ పొందాలి, పాపం పోవాలి అనుకుంటే యేసు రక్తం కావాలి. ఇదే నిజం, ఇదే సత్యం. ఎంత అనుకున్నా సరే యేసు రక్తం అనంటే అనలేరు. ఎందుకంటే దేవుళ్ళో రక్షణ లేనివాడు అనలేరు. ఎందుకంటే దురాత్మ సమూహం చుట్టూకుంటూ ఉంటుంది. అనలేరు. యేసు విరోధంగా చూస్తుంటారు ఇలా సీరియస్గా. ఆయన మంచోడే, కానీ ఎందుకంటే వీళ్ళు కాదు, వీళ్ళ సాతానుని ప్రేరేపించి దేవునికి ఏదో అనీలని చూస్తుంది. దేవుడు యేసుప్రభు అంటాడు కొన్ని దగ్గర, నాలో పాపం ఉంది ఎవరిని స్థాపించగలరని. ఆయనలో పాపంలో నీతే, కానీ ఆ నశయంగా మనకు కనబడుతున్నాడంటే మనలో సాతాను ఉందని అర్థం. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.